భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. కొన్ని అరుదైన గ్రంథాల ప్రకారం శుక్ల వస్త్రధారి అనే ఆదిమ దేవత బ్రహ్మవిష్ణు శివులకు పూర్వం ఉన్నవాడని, ఆయన నిశ్వాసం నుండే మొదటి మేఘాలు వర్షాలు ఉద్భవించాయని చెబుతారు. గగనమణి అనే దివ్యమైన రత్నం స్వచ్ఛమైన ఆత్మ చేతిలో ఉన్నప్పుడు ఒకే క్షణంలో సృష్టి ప్రళయాలను దర్శించే శక్తిని ప్రసాదిస్తుందని కొన్ని ప్రాచీన పురాణాలు వివరిస్తాయి. పాతాళ లోకంలో అమృతాకరణి అనే ఒక రహస్య నది ఉందని, దాని జలాలు సూర్యకాంతితో తాకినప్పుడు బాధపడే ఆత్మలకు స్వస్థతనిచ్చే అమృతంగా మారుతాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఒకానొక అరుదైన పురాణం ప్రకారం సూర్యకాంత అనే అప్సరసతన నవ్వు నుండి వెలువడిన తేజస్సుతో రంగుల వంతెనలను సృష్టించి దేవలోకం నుండి భూమికి రహస్య మార్గాలను ఏర్పాటు చేసిందని చెబుతారు. అరణ్యంలోని ప్రతి చెట్టు మొక్కల అంతర్గత ఆలోచనలు, భావోద్వేగాలను నమోదు చేసేవన దేవతలు అనే సామూహిక చైతన్యం ఉందని, అవి అటవీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని కొన్ని జానపద కథలు చెబుతాయి. నందికి సహస్ర శృంగ 1000 కొమ్ములు అనే ఒక దివ్య రూపం ఉందని, దానిలోని ప్రతి కొమ్ము విశ్వంలోని కర్మ సిద్ధాంతానికి, ధర్మధ్వనికి ఒక ప్రత్యేక పార్శ్వాన్ని సూచిస్తుందని కొన్ని అగమ శాస్త్రాలు వివరిస్తాయి. సంపదలకు అధిపతి కుబేరుడు ఒకసారి చింతామణిని తన వద్ద తాత్కాలిక అప్పగింతగా ఉంచుకున్నాడని, ఇది సంపద పట్ల అతని నిర్లిప్తతను పరీక్షించడానికి దేవతలు చేసిన ఒక దివ్యలీల. లంకకు వారధి నిర్మించేటప్పుడు కంకణ అనే వానర ఇంజనీర్ తన సంకల్ప శక్తితో సముద్రపు అలలను, శాంతపరిచిరాళ్లను సులభంగా తేలియాడేలా చేశాడని కొన్ని అరుదైన గాథలు వివరిస్తాయి. గణేశుడి దంతం విరగడానికి కారణం పరశురాముడితో యుద్ధం కాదని, జ్ఞాన సముపార్జన కోసం తన అహంకారాన్ని త్యాగం చేయడానికి స్వయంగా దంతాన్ని విరిచాడని కొన్ని అరుదైన పురాణాలు వివరిస్తాయి. క్షీరసాగర మథనంలో ఉపయోగించిన మందర పర్వతంలో ఒక రహస్యాత్మ గుహ ఉందని, దానిలో ప్రాచీన ఋషులు విశ్వ చైతన్యాన్ని, మోక్ష మార్గాన్ని తెలుసుకున్నారని పురాణాలు చెబుతాయి. ఈ కథలలోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలెవాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.